ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటే ఏంటి? మీలో చాలా మందికి ఎప్పుడో ఒక చోట వినే ఉంటారు. కోర్ట్‌లో వెళ్ళినప్పుడు ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అని చెప్పేసి. సో, ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటే నిజంగా కెమెరాస్ పెట్టి ఆ విక్టిమ్ యొక్క స్టేట్‌మెంట్ తీసుకుంటారా అంటే నో. అదలా ఉండదు. సో, సా విక్టిమ్ స్టేట్‌మెంట్ ఎలా తీసుకుంటారో అసలు ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటే ఏంటి? నేను క్లియర్‌గా ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో, ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటే ఏంటంటే ఇరువైపులా అడ్వకేట్స్, మేజిస్ట్రేట్ గారు అంటే జడ్జి గారు, అటు సైడ్ ఉన్న స్టెనోగ్రాఫర్ ఈ ముగ్గురు, నలుగురు తప్ప మిగతా ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేస్తారు. ఆ కోర్ట్ హాల్‌లో ఓన్లీ విక్టిమ్ తన స్టేట్‌మెంట్ అంటే రేప్ కేసెస్‌లో కానివ్వండి, లేదంటే మన కన్సెన్షువల్ రిలేషన్‌షిప్ అంటాం కదా! అదే 69 బిఎన్ఎస్ ఆ కేసెస్‌లో కానివ్వండి, అమ్మాయి కొన్ని పర్సనల్ ఇష్యూస్ షేర్ చేసుకునేటప్పుడు ఈ ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటారు. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటే అందరూ మిగతా వాళ్ళందరినీ ఈ కేసుతో సంబంధం లేని వాళ్ళందరినీ బయటికి పంపించేసి అట్ ద సేమ్ టైమ్ అక్యూజ్డ్‌ని కూడా కొన్నిసార్లు ఉంచరు. అక్యూజ్డ్‌ని కూడా బయటికి పంపిస్తారు. కొన్నిసార్లు అవసరం ఉంటే అక్యూజ్డ్‌ని పిలుస్తారనమాట. కొన్నిసార్లు పిలవరు. అక్యూజ్డ్‌ని కూడా బయటికి పంపిస్తారు. పంపించేసి ఆ స్టేట్‌మెంట్ అయితే రికార్డ్ చేసి ఆన్ రికార్డ్ రిటెన్ స్టేట్‌మెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. రిటెన్‌గా స్టేట్‌మెంట్ అయితే ఫైల్ చేసుకుంటారు స్టెనోగ్రాఫర్ గారు. సో ఇక్కడ డొమెస్టిక్ వైలెన్స్ కొన్ని కేసెస్ ఉంటాయి కదా! వైఫ్ అండ్ హస్బెండ్‌వి. దాంట్లో కూడా కొన్ని సార్లు ఈ ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అయితే ఖచ్చితంగా కండక్ట్ చేస్తారనమాట. సో, ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటే చాలా మంది కెమెరా ముంగట వాళ్ళు స్టేట్మెంట్ చెప్పాలేమో, అదే విట్‌నెస్ ఇవ్వాలేమో అని చెప్పేసి అనుకుంటుంటారు. అలా అనుకోకండి. అదొక అపోహ. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటే ఏం లేదు. మీ ముంగల ఆ కేస్‌లో ఇన్వాల్వ్ ఉన్న ఆ కొంతమంది అంటే మీ అడ్వకేట్, అవతల అపోజిట్ అడ్వకేట్, అట్ ద సేమ్ టైమ్ జడ్జి గారు అండ్ స్టెనోగ్రాఫర్ ఎందుకంటే అతను టైపింగ్ చేసుకుంటారు. మీ స్టేట్మెంట్ ఇచ్చేది. వీళ్ళు తప్ప మిగతా ఎవ్వరు ఉండరు. దాన్నే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటారు. అంటే కొంచెం ప్రైవసీ ఉంటుందన్నమాట. మన విక్టిమ్‌కి కంప్లీట్‌గా ఆమెకు జరిగిన ప్రాబ్లమ్ ఏంటి? అంటే ఒకవేళ ఆమెకు రేప్ అటెంప్ట్ జరిగుంటే గనుక ఎలా జరిగింది? ఎలా చేశారు? ఎవరు చేశారు? ఎంతమంది? ఏంటి? అనేది కంప్లీట్‌గా ఆమె పర్సనల్‌గా చెప్పడానికి ఆమెకు ఒక స్ట్రెస్ లేకుండా ఈ ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అనేవి హెల్ప్‌ఫుల్ అవుతాయి. సో, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉందనుకుంటున్నాను. మరిన్ని లీగల్ అవేర్‌నెస్ వీడియోస్ అయితే మనం క్రియేట్ చేస్తూ ఉంటాం మన ఇన్‌స్టా పేజ్‌లో. మీకు ఎటువంటి లీగల్ సహాయం కావాలన్నా, లీగల్ సపోర్ట్ ఏదైనా కావాలన్నా, లేదంటే లీగల్ అడ్వైస్ కావాలనుకున్నా బయోలో నా నంబర్ ఉంటుంది. యూ కెన్ కాంటాక్ట్ మీ. అలాగే మన ఇన్‌స్టా పేజ్‌ని అయితే ఫాలో చేసుకొని ఉంచండి రెగ్యులర్ అప్డేట్ కోసం. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.